ఎందుకంటే అదంతా మంచిగా ఎగ్గే కదా. ఆ రోజు తిన్నదానికి ఈ రోజు తిన్నదానికి మీకు తేడా తెలుస్తుంది చూడు. మనకన్నా కాలీఫ్లవర్దా గ్రేవీ బాగా పీల్చింది. ముక్కలా ఉంది. తిన్నావా నువ్వు? యా మా చిన్నోడు బాగా చెప్తాడండి. సరిపోతాయి తల్లి, సరిపోతాయి. చిన్నగా చాప్ చేసి పెట్టే. అదే చిన్నగా అంటే పర్వాలేదులే. టమాటాలు కూడా. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే మంచి మీకు ఈజీ రెసిపీ, మంచి టేస్టీ ఫుడ్ మీకు చూపించబోతున్నాను అనమాట. ఈరోజు కూడా ఎగ్స్తో మాట. ఎగ్స్ అని కానీ మీకు అర్థమైపోతుంది కోడిగుడ్లు ఎగురో లేదా టమాటా పులుసు అనుకుంటున్నారు. అవి ఏమీ కాదు, బాగుంటుంది. ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా ఉన్నా కానీ టేస్ట్ బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అయితే ఇప్పుడు నేను పెప్పర్ అయిపోయిందండి, ఇంకా మిరియాలు ఉంటే వేసేసాను. ఇప్పుడు ఏం చేద్దామంటే కోడిగుడ్లు ఉన్నాయి కదా, ఫస్ట్ ముందు మిల్క్ తీసుకుంటాను. మిల్క్ వేయడం వల్ల ఎగ్ పొంగుతుంది. మిల్క్తో పాటు కార్న్ఫ్లోర్ ఒక 2 స్పూన్లు వేసుకోండి చాలు, ఎక్కువేం అక్కర్లేదు. కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లో పెప్పర్ వేద్దాం. పెప్పర్ మీ ఇష్టం, మీ టేస్ట్ తగ్గట్టుగా లేకపోతే స్కిప్ చేసేయచ్చు, మీ ఇష్టం. నేనైతే ఇంక ఇది వేసుకుంటున్నాను పెప్పర్ అయితేనే. ఇది అగారా వాళ్ళది పెప్పర్ గ్రైండర్ అనమాట. ఇందులో సాల్ట్ కూడా వేసుకోవచ్చు, కొంచెం కళ్ళుప్పు లాంటిది, మనకి కొంచెం పలుకు పలుకు కింద పడుతుంది. అయితే ఇది కింద మనకి జార్లా వస్తుంది అనమాట. ఇది ఓపెన్ చేసుకుని మనం ఇందులో మిరియాలు వేసేసుకుంటే, మిరియాలు కానీ ఏదైనా రాక్ సాల్ట్ కానీ వేసేసుకుంటే చక్కగా ఒకసారి ఛార్జింగ్ పిన్ వస్తుంది. ఛార్జింగ్ పిన్ పెట్టుకుంటే మనకి ఇంకా, నాకైతే చాలాసార్లు వాడుతున్నాను. లైట్ కూడా ఉంటుంది, ఎంత పడుతుంది ఏంటనేది మనకు తెలుస్తుంది. నేను అప్పుడే 2 ఇయర్స్ నుంచి 1 ఇయర్ నుంచి 1 అంటే సంవత్సరం 2 ఇయర్స్ దగ్గరగా మొత్తం మీద అయితే వాడుతున్నానండి. ఇంత కంప్లైంట్ లేదు కాబట్టి చక్కగా బాగుంది. డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి, మీకు యూస్ఫుల్ అవుతుంది. పొడి చూపించినానా, ఇదిగోండి పెప్పరు, మనకి కార్న్ఫ్లోర్ కొంచెం, ఇంకా చక్కగా మంచి అరోమా వస్తుంది కదా. ఇప్పుడు మనం గుడ్లు వేసేసుకుందాం. మీ ఇష్టం అండి, ఎన్ని గుడ్లు అంటే తక్కువ గుడ్లతో కూడా చేసుకోవచ్చు, ఎక్కువ గుడ్లతో కూడా చేసుకోవచ్చు. పిల్లలు ఎప్పుడు ఎగ్స్తో తింటలేదంటే ఇలా కూడా చేసుకుని కూడా పెట్టచ్చు అన్నమాట. పిల్లలు ఇష్టంగా తింటారు, వాళ్ళకి తెలిసి అంటే తెలుస్తుంది కానీ అంత తెలియదు అన్నమాట. చాలామంది కోడిగుడ్డు తినలేని వాళ్ళకి ఇది ఒక ఆప్షన్, బాగుంటుంది. పది గుడ్లు వేస్తున్నాను. కొద్దిగా సాల్ట్ కూడా వేసాను. పాలు కనబడుతున్నాయి కదా, కొంచెం పాలు కూడా వేసుకున్నాను తక్కువ అనిపించి. ఏం కదండి, పాలు వేయడం వల్ల బాగా ఫ్లఫీగా పొంగి బాగుంటుంది. కార్న్ఫ్లోర్ కూడా ఉంది కదా, నేను కార్న్ఫ్లోర్ కూడా వేసాను. ఇది బాగా కలిసిపోవాలన్నమాట. అన్నీ కలిపేసి బాగా కరిగిన తర్వాత ఏం చేయాలి నెక్స్ట్ అనేది చెప్తాను. ఆమ్లెట్ అది కాదండి, ఇది వేరే ప్రాసెస్, కానీ బాగుంటుంది. మీరు ఎప్పుడైనా 2 గుడ్లతో కూడా చేసుకోవచ్చు, ఎక్కువ మందికి వడ్డించుకోవచ్చు అన్నమాట. 10 గుడ్లు వేసుకుంటే ఒక 15 మందికి వడ్డించేయచ్చు కూర మనం, అంత బాగా అవుతుంది. ఇది కలిపేసాం కదా, కలిపేసిన తర్వాత ఇలా పెట్టేసి అంతే మూత పెట్టేస్తే ఇది మనకి ఉడకాలన్నమాట. ఒక 15 మినిట్స్ పడుతుంది లేదా 10 మినిట్స్, మనం హీట్ని బట్టి. నేను గ్యాస్ స్టవ్ మీద కాకుండా ఆదా చేస్తున్నాను కదా ఈ మధ్య. థ్యాంక్స్ తల్లి, హారిక నాకు ఆనియన్స్ కట్ చేసి ఇచ్చేసింది. ఇలా మన పిల్లలకి మనం చదువుతో పాటు ఇంట్లో పని కొంచెం కొంచెం చెప్తే వాళ్ళకి కూడా అలవాటు అవుతుంది. వాళ్ళు ఒకళ్ళ మీద ఆధారపడకుండా రేపొద్దుట చక్కగా చేసుకుంటారు. ఇంకా రైస్ కూడా కడిగేసి పక్కన పెట్టేసాను, వేడివేడిగా తినేస్తారు మా పిల్లలు భోజనం అయితేనే. అది అయిన తర్వాత మీకు చూపిస్తాను. ఇదిగోండి, అంటుకోవట్లేదు కదా, అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇది కొంచెం చల్లారాలన్నమాట. చల్లారిన తర్వాత తీసేద్దాం. ఒక పక్కన అది చల్లారాలండి. ఆ చల్లారే లోపల మనకి ఉల్లిపాయ ముక్కలు అవి వేగిపోతాయి కదా, త్వరగా అయిపోతుంది.
అదే దాంట్లో మళ్ళీ శుభ్రంగా కడిగేసి ఆయిల్ వేసేసి పెట్టేసాను. ఇదిగోండి. ఇప్పుడు మనకి ఉల్లిపాయ ముక్కలు వేగాలన్నమాట. దీంట్లో స్టీల్ గట్టి పెట్టుకోకూడదు, స్పాచులా పెట్టాలి. హై పెట్టాను. ఒక్క 5 మినిట్స్లో ఇది హీట్ ఎక్కిపోతుంది. ఈ లోపల కొద్దిగా దీంట్లో సాల్ట్ కూడా వేసేద్దాము. సాల్ట్ వేసేస్తే మగ్గిపోతుంది కదా, మనకు కూడా త్వరగా అయిపోతుంది. ఇదిగోండి కొంచెం సాల్ట్, అందులో కూడా కొద్దిగా సాల్ట్ వేసాను కాబట్టి ఇందులో కూడా కొంచెం సాల్ట్ తగ్గించి వేసుకుంటున్నాను. కరివేపాకు కూడా కొద్దిగా వేసేసుకుందాం. మూత పెట్టామనుకోండి ఈ లోపల త్వరగా అయిపోతుంది. నేను కట్ చేస్తున్నాను. హ్యాపీ బర్త్డే టు యూ. కట్ చేద్దాం అలాగా. కేక్ కట్ చేసినట్టే ఉంటుంది. ఇదిగోండి చూడండి, లేయర్స్ చూసారా, కాలుతుంది కదా. వేడిగా ఉంది, చాలా పర్వాలేదు, ఎలా ఉన్నా మనకు కటింగ్ బాగా వస్తే చాలు. ఇప్పుడు కట్ చేద్దాం వీటిని చిన్న చిన్న పీసెస్ కింద. ఇదిగోండి ముక్కలు 1 2 3 4 5 6 6గురికి వచ్చేసింది. ఇది చిన్నపిల్లలకి వేసేయచ్చు. మధ్యలో ముక్క మళ్ళీ పెద్దోళ్ళకి వేయచ్చు. ఇది కూడా చిన్న ముక్క. ఇంకొకటి కట్ చేద్దాం. అయ్యో రైస్ పొంగిపోతుంది. పక్కన రైస్, ఒక పక్కన ఇది, ఇంకో పక్కన కర్రీ అది అవుతుంది. ఇలాగా కట్ చేసేసుకున్నాం. చూడండి, అసలు మీరు చెప్తేనే కానీ తెలీదు ఎగ్గానా అనిపిస్తుంది. ఇదిగోండి కొంచెం కార్న్ఫ్లోర్ వేసాను అంతే, ఒక 2 స్పూన్లు. ఇదిగోండి మగ్గుతుంది. ఆనియన్స్ అయితే కట్ చేశాను కదా, ఇది కొంచెం వేగాలి. వేగిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. టమాటాలు కూడా మనం కట్ చేసుకోవాలి. టమాటా వేసి వండుతున్నాను. లేదంటే అచ్చంగా ఇలా ఎగిరి కింద కూడా మీరు పెట్టేసుకోవచ్చు, బాగుంటుంది టేస్ట్ అయితేని. ఇంకా కొంచెం రద్దు ఉంది, ఆ రద్దు కూడా వేసేస్తాను కూరలోది, బాగుంటుంది టేస్ట్. ఇవి మనం ఈ ముక్కల్ని ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. అసలు ముందే చేయాలి నేను ఈ పని, వాటిలో మర్చిపోయాను, అందుకని ఇప్పుడు చేస్తున్నాను. కొంచెం ఆయిల్ తక్కువగా అనిపించింది కూరలో కూడా, కొంచెం వేస్తాను కొంచెం ఉంచుతాను, ఏదో కర్రీలో వాడేసన్నమాట. ఇవి వేగనివ్వాలన్నమాట. ఇవి కొంచెం డీప్ ఫ్రై అంటే కొంచెం దూరంగా వచ్చేలాగా వేపుకుంటే ఒక పక్క రోస్ట్ అయితే సరిపోతుంది. ఇదిగోండి వేగిపోయినాయి కదా, తీసేద్దామా. ఎగ్ ఎలా అయితే వేపుకుంటామో అలాగే ఈ ముక్కలను కూడా వేపుకుంటున్నాం. మంచి అరోమా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. పైన అంతా క్రిస్పీగా వేగుతాయి కదా, మనకి టేస్ట్ బాగుంటుంది అన్నమాట. చూడండి ఎలా వేగి ఎలా పొంగిందో చూడండి. ఇది ఇందాకడేమో చిన్నగా ఉన్నాయి, ఇప్పుడు చూసారా లోపలికంటా ఉడుకుతున్న కొద్దీ ఇదిగోండి పెద్ద అయిపోయినాయి కదా. మళ్ళీ కూరలో వేయగానే, ఇప్పుడు మళ్ళీ కొంచెం అణిగినా మళ్ళీ కూరలో వేయగానే మళ్ళీ పొంగుతాయి. క్యూబుల్లాగా ఎలా ఉన్నాయి చూసావా. మిగతాయి కూడా వేసేస్తానండి. ఈ ముక్కలు కూడా వేగాలి కదా. ఈ పక్కన ఉల్లిపాయలు కూడా దోరగా వేగిపోతున్నాయి, వేగనిద్దాం. ఒకసారి కలుపుకుందాం, మాడనివ్వద్దు, అలా వేగితే చాలు, ఇంకంత మించి వేగకూడదు. ఇవి వేసేసి అక్కడికి వచ్చేద్దాం. ఇదిగోండి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను, కలుపుతున్నాను. పసుపు కొంచెం, అలాగే కారం వేసి ఒకసారి కలుపుకుందాం. అర్థం ఉన్నప్పుడే కదమ్మా అది. ఇది కొంచెం దోరగా వేగింది కదండి. ఇది వేగిన దాంట్లో కొంచెం వాటర్ వేసి ఉడకపెడతాం కొద్దిగా. ఎక్కువ కాదండి, కొద్దిగానే వేసాను. ఇది కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత టమాటాలు ముక్కలు యాడ్ చేద్దాం. రెండో వాయి కూడా అయిపోయింది. మీకు నచ్చిందా
చూడ్డానికి లుక్ వైజ్గా బాగుంది కదా, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇంకా ఎండ్రీలేస్ వండుకోవచ్చు, పచ్చిరీలేస్ వండుకోవచ్చు. వెరైటీగా చూపించాలి డిషెస్ అనుకుంటే రేర్ అంటే వెరైటీ అంటే ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు పచ్చిరీలేస్ వండుకున్నా ఇలా ఎగ్ కోడిగుడ్లో కాకుండా ఇలా వేసి కూడా మీరు చక్కగా పెట్టచ్చు. ఇదిగోండి ఒక 10 నిమిషాల్లో మగ్గిపోయింది. టమాటాలు వేసేస్తాను. ఇదిగోండి ఇప్పుడు ఇంకొంచెం వాటర్ వేసుకుందాం. మరి టమాటాలు ఉడకాలి కదా, అందుకు టమాటాలతో పాటు మసాలా పొడి కూడా వేసేద్దాం. కొంచెం గరం మసాలా అంతే, ఇంకెక్కువ వేయట్లేదు. ఇప్పుడు మూత పెట్టేసి ఉడకపెడదాం. ఇంకా ఈ అంచులు ఉన్నాయి కదా, ఈ అంచులు కూడా వేద్దాం. గ్యాస్ ఆఫ్ చేస్తా. పచ్చడి అయితే మంచి సువాసన కదా, నోట్లో లాలాజలం ఊరుతుంది. అంత బాగుంది టేస్ట్ అయితే. అంటే ఉప్పు చూసాను, ఉప్పు తక్కువ అనిపించి కొంచెం ఉప్పు వేసుకున్నాను. 3వ రోజు అయిపోయింది, అయినా అలాగే ఉంచేసాను అనమాట. ఇంకా సీసాలో స్టార్టింగ్ పెట్టిన రోజునేనండి, మీకు వీడియో తీయలేదు ఆ రోజు, క్లిప్ యాడ్ చేయలేదు. అలా పెట్టానో లేదో పచ్చడి కొంచెమేనా అని, కొంచెం ఘాటు ఉందమ్మా అన్నాడు. మరి నేను ఎవడేసుకోమన్నాడు, కొంచెం 3వ రోజు దాకా ఆగాలి కదరా అంటే అస్సలు వినలేదు. టేస్ట్ చేస్తానని ఇప్పుడు కలిపి తిప్పిస్తానండి మా పిల్లలకి. బాగుంది పచ్చడి. ఇదిగోండి ఇప్పుడు ఈ ముక్కలన్నీ వేసేద్దాం. క్రిస్పీగా భలే ఉంటాయి. ఇలా ఉత్తి ముక్కలే తినేయచ్చు అన్నమాట. చూడండి ఆ రసను కూడా నేను వేస్ట్ చేయకుండా ఆయిల్లో వేసేసాను. ఎందుకంటే అదంతా మంచిగా ఎగ్గే కదా, మిల్క్. ఇదిగోండి ఇప్పుడు ఇవి ఇలా వేసాను కదా, దగ్గర చూపించినానా. కూర అయితే టేస్ట్ బాగుందండి, కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది. కానీ మరి ఇందులో కూడా సాల్ట్ వేసాను కదా, దాన్ని బట్టి మళ్ళీ ఒకసారి ఉప్పు చూసుకుంటాను, అప్పుడు వేసుకుంటాను అనమాట. కానీ ఇప్పుడు పొంగుతుంది చూడండి కూరకి, అసలు ఎంత ముక్క అయిపోతుంది అనమాట. భలే అనిపిస్తుంది. మొత్తం పొంగిపోయినాయండి. ఇప్పుడు ఇలా గరిటెతో కలిపాను. అయినా ఇదిగో చూసారా ముక్కలు ఎలా ఉన్నాయి, చూసారా కచ్చుల్లాగా. ఒక్క ముక్క వేసి ఓటేసి పెడితే అలా చక్కగా తినేయచ్చు అన్నమాట. వేడివేడి అన్నం అండి. నడిచేయండి, కూర అయిపోయింది. అయ్యో ఫినిషింగ్ ఇలా వచ్చిందన్నమాట. లాస్ట్లో మూత పెట్టేద్దాం. పచ్చడి చక్కగా ఇదిగో ఈ బ్రదర్స్ అన్నమాట, ఈ రెండుని. ఏం చేస్తున్నావు మేడం, నువ్వు టీవీ పెట్టావా? ఇప్పుడు మా వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారు అన్నమాట. అదే ఒక 2 రోజుల నుంచి, ఎప్పటి నుంచో కాదులేండి, 2 రోజుల నుంచి అడుగుతున్నారు. పచ్చడి కలిపేసి వాళ్ళకి ముద్దలు కలిపేసి పెట్టేస్తాను, తింటారు. నా చేతితో తిని చాలా రోజులైంది. ఇంక ఇది అవగొట్టేస్తాను అన్నమాట. కొంచెం కప్పులోకి ఎందులోకైనా తీసేసి జాడీలోకి. ఆ స్మెల్కే నాకు నోరు ఊరిపోతుంది తెలుసా, అసలు మీకు చెప్పాలంటేని అంత కమ్మటి వస్తుంది. ఇది కొత్త పచ్చడి కాబట్టి ఇంకా కొత్త ఆవకాయ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది తల్లి. ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోదాము, వాళ్ళు టీవీ చూస్తున్నారు, పట్టుకెళ్ళిపోదాము అక్కడికి. సౌండ్ పెట్టేశారమ్మా, మరి టీవీ చూస్తున్నారు. నేనేమో అన్నం కలిపాను, మొన్నటి నుంచి ఆవకాయ అంటున్నావు కదా. ఆ రోజు తిన్నదానికి ఈ రోజు తిన్నదానికి నీకు తేడా తెలుస్తుంది చూడు. మనకన్నా కాలీఫ్లవర్ తినేసే. ఎలా ఉంది దా, నువ్వు కూడా తినేసే. ఏనా నువ్వు కూర్చోలేదే, నుంచుని తింటావా ఏంటి? తినైతే ఎలా ఉంది? సరిపోయిందా పులుపు? 3వ రోజు కదా మరి, ఇది 3వ రోజు కదా నాన్న. ఉప్పు పడుతుందా ఇంకాని? నేను డబ్బాలోకి ఎత్తేసానే, కొంచెం ఉప్పు తక్కువ తింటేనే మంచిది నాన్న. సరే తినేసేయండి. కారంగా ఉందా? కారం ఉంటుంది, ఎందుకంటే కర్ణాటక కాయలు కారం అన్నమాట. అది ఎల్లుల్లిపాయ తినాలి, బీపీ కంట్రోల్లో ఉంటుంది అంటారు. తినేసేయండి. బాగుందా? ఎలా ఉంది కాలీఫ్లవర్? కసు మామిడికాయ ముక్కలా.
కొంచెం వేయచ్చు అనుకుంటున్నాను. అవును పొద్దుట వేసాను నాన్న. సరిపోలేదు. తిను ముద్ద తిను. కారం గట్ట అన్ని సరిపోయి లైట్గా పడుతుంది ఉప్పు అయితే. నువ్వే చూసి చెప్పాలి ఒకసారి. పడుతుంది. లైట్గా పడుతుంది కానీ బాగుంది. టేస్ట్ చాలా బాగుంది. మళ్ళీ ఉప్పు ఎక్కువ వేసి కారం మరి గట్టిగా ఉంది. కారం ఉంది, కారం బాగుంది. కారం గట్టిగా సరిపోయింది. చాలా కారం ఉంది. దా కానీ బాగుంది. బెల ఉంది. నెలకు తెలుస్తుంది. దా ఒక ముద్ద పెట్టేసి వాటర్ అది నీ ముద్ద పెట్టేసుకో. ఇంకా అయిపోయింది. మంచిగా మీకు ఇష్టమైన ఎగ్ కర్రీ చేశాను, సూపర్ ఉంది. అది కూడా టేస్ట్ చేసి మన వాళ్ళకి తీసాను. మన వాళ్ళకి టేస్ట్ చెప్తారు కానీ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. కొద్దిగా పెట్టించాను. ఇంకా పెద్దగడ ఫోన్ చేసి మీరు పని ఉంటే చూసుకోండి. వీడియో పని ఉన్నట్టు కదా, కిందకి వెళ్తున్నావు కదా. వీడిని కింద నుంచి కాకేసానండి, పచ్చడి అన్నం తింటాడని. ఆల్రెడీ కింద ఎలా ఉందో మన వాళ్ళకి టేస్ట్ అనేది చూపించండి. చెప్పండి, చూపించడం కాదు. 3 ముక్కలు వేస్తున్నానే. చిన్నోడా నువ్వు పట్టుకెళ్ళిపో. గ్లాస్ కూడా పట్టుకెళ్ళిపోయింది. నువ్వు కూడా నాన్న, నీకు ఇష్టం కదా నాకు చాలా ఇష్టం ఈ టైప్లో. ఆమ్లెట్ కర్రీ అన్నా. ఆమ్లెట్ కర్రీ అయితే ఇంకా ఫుల్ ఫేవరెట్. ఎలా ఉన్నాయి నాన్న ముక్కలు? టేస్ట్ చేసి చెప్తా. కాదు చూడడానికి ఎలా ఉన్నాయి? చూడడానికి నేను చికెన్ అనుకున్నాను ఫస్ట్ చూసి. చికెన్ ముక్కల్లో ఉన్నాయి. అవును కదా, నేనైతే ఎగ్ పన్నీర్ కర్రీ అనుకున్నాను. అంటే నాకు పన్నీర్ కాదు, ఎందుకు డౌట్ వచ్చిందంటే అంత పెద్ద పెద్ద ముక్కలు ఉండవు కదా పన్నీరు. చికెన్ చికెన్ అనుకున్నాను. ఇది కదండి. నేను కూడా చికెన్ కూడా అనుకున్నాను. సినిమా పేరేంటి? బాదుషా. బాద్షా. బాద్షా. ఓకే, టేస్ట్ చేస్తా. చాలా వేడిగా ఉంది. కాలుతో జాగ్రత్త. ముక్క ఎలా ఉందేంటి? ఓకే కానీ కాలుతుంది. నొక్కిదే మెత్తగా సాఫ్ట్గా ఉందా? సాఫ్ట్గా ఉంది కానీ చాలా వేడిగా ఉంది. కొరికి తిని అసలు కొరికి ఒక ముక్క. నేనైతే బాగా చెప్తాను, చూసి చెప్తా. ఎగ్ కొంచెం కన్ఫర్మ్ లైట్గా. గ్రేవీ బాగా పీల్చింది. ముక్క ఎలా ఉంది? తిన్నావా నువ్వు? మా చిన్నోడు బాగా చెప్తాడండి. అదే బాగా చెప్తాను నాకన్నా. కానీ నేను టేస్ట్ చేసి చెప్పాలంటే కాలిపోతుందో పక్క నుంచి. వద్దులే, నింపదగానే తినండి. బాగుంది. కూర ఉప్పు సరిపోయిందా? సూపర్ ఉంది. ముక్క కూడా పీల్చింది. కొంచెం చల్లారిందమ్మా. నాకు ఇందాక చెప్పావేమో చాలా బాగుందని ముక్క తినేసి. ఇందాక మనకి ఎట్లా ఉందో చూసామా టేస్ట్, యాజ్ ఇట్ ఈజ్ చికెన్ లాగా ఉంది. తిను. కానీ ఎగ్ ఫ్లేవర్ తెలుస్తుంది తిన్నప్పుడు. అంతే చికెన్ మా వాళ్ళు చెప్పడానికి కొంచెం కాదండి, అంటే ఇప్పుడు వీడియో ఉంది కాబట్టి ఇలా చెప్తున్నారు. వీడియో అయిపోయిన ఎంత బాగుందమ్మా, టేస్ట్ చాలా బాగుందమ్మా. అది ఏదో ముందు వీడియో తీసినప్పుడు చెప్పచ్చు కదరా, వాళ్ళకి తెలుస్తుంది కదరా అంటే చెప్పలేరు. మొత్తం మీద వాళ్ళకైతే నచ్చిందండి కర్రీ, బాగుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే ఏం చేయాలి? షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.